గాన్గాపూర్ క్షేత్రం చేరండి. కలియుగములో గాన్గాపూర్లో అష్టతీర్థ స్నానములు చేయండి. అక్కడ కూడా మీ సాధనలు కొనసాగించండి. మంచి సత్ఫలితాలు ఖచ్చితంగా పొందుతారు మీరు. ఎందుకంటే అవి మిమ్మల్ని పుణ్యాత్మునిగా మారుస్తుంది. ముందు దేహకర్మలు తీసేస్తుంది. దాని తర్వాత మనము పిఠాపురం అనే గ్రామాన్ని దర్శించాలి. దాని తర్వాత వీటన్నిటింటే గుజరాత్లో ఒకటి ఉంది, అదే గిరినార్. దత్త ప్రత్యక్షంగా పాదములు ఇచ్చిన దత్తాత్రేయ స్థలం. అక్కడ మీరు వెళ్ళి దర్శించండి. అక్కడ సాధనలు కొనసాగించండి. అప్పుడు మీరు మంత్ర సాధనలో, యంత్ర సాధనలో, బుద్ధి సాధనలో, జ్ఞాన సాధనలో మహోన్నతమైన శక్తిని ఒక్క దత్త ఉపాసన ద్వారా పొందగలరు. వాటి వల్ల, ఎందుకంటే సర్వ మంత్రాలకు అధిపతి, తంత్రశాస్త్రాలకు అధిపతి, భూతశాస్త్రాలకు అధిపతి దత్తాత్రేయ స్వామి వారే. శ్రీ విద్యోపాసనకు అధిపతి కూడా దత్తాత్రేయ స్వామి వారే.